ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ఒక 400 చేయడం జరిగిందని చెప్పేసి. ఈ 400లో అంటే ఫీమేల్ టు మేల్ ఎంతమంది అయ్యారు, మేల్ టు ఫీమేల్ ఎంతమంది అయ్యారు? 80% మేల్ టు ఫీమేలే ఉంటారు. ఓకే, 80% మేల్ టు ఫీమేలే ఉంటారు, ఇంకా 20% ఫీమేల్ టు మేల్ ఉంటారు. ఓకే, ఈ రెండిట్లలో ఏ సర్జరీ ఎక్కువ కష్టం? అంటే ఫీమేల్ టు మేల్ సర్జరీ చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే లేని అంగాన్ని అంటే మేల్ పార్ట్ని మనం క్రియేట్ చేయడం చాలా టఫ్. అది అందరూ చేయించుకోరు సర్జరీ. ఓకే, అంటే దాని కాస్ట్ అరౌండ్ 7-8 lakhs ఉంటుంది ఒక సర్జరీది. రీసెంట్గా మేము ఒక సర్జరీ ఒక వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన పేషెంట్కి చేసాం. ఓకే, చాలా ఆ పార్ట్ వరకు క్రియేట్ చేయడం అనేది ఇట్స్ లాట్ ఆఫ్ ట్రామా. అంటే క్రియేట్ చేసిన తర్వాత కూడా పెయిన్ ఉంటుంది, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో జనాలు ఆన్లైన్లో సెర్చ్ చేయడం ఇచ్చేయడం వల్ల మెంటల్లీ ఎవరు చాలా స్ట్రాంగ్గా ఉంటారో ఆ సర్జరీ వాళ్ళే చేయించుకుంటారు. అంటే చేతి నుంచి ఒక స్కిన్ కట్ చేసి దాన్ని పెనిస్ కింద మనం తయారు చేసి మొత్తం యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్ అంతా మార్చి కంప్లీట్గా ఒక పెనిస్ క్రియేట్ చేసి ఆ పెనిస్లోంచి టాయిలెట్ వెళ్ళగలిగేటట్టు చేయగలిగితే ఆ సర్జరీ సక్సెస్. ఆ సర్జరీలో అనస్థీషియా దగ్గర ఒక 7-8 hours పడుకొనే ఉండాలి. దాని తర్వాత మళ్ళీ పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఒక 3 రోజులు కదలకుండా ఉండాలి. ఓకే, ఈ ట్రామా అంతా ఎందుకు ఫేస్ చేయడం అని చాలా ఫీమేల్స్ ఏం చేస్తారు అని అంటే టాప్ సర్జరీ అంటే బ్రెస్ట్ని తీయించేసుకుంటారు. అది పెద్ద 1 dayలో ప్రొసీజర్, 2 daysలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత గర్భసంచి తీసుకుంటారు. గర్భసంచి తీసేస్తే ఇంకా పిల్లలు పుట్టరు. దాంతోపాటు గర్భసంచి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అని. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఫీమేల్స్కి, అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వడం ఆగుతుంది. సో బేసికలీ దాని తర్వాత హార్మోన్ మెడిసిన్స్ వాడతారు. మెడిసిన్స్ వాడడం వల్ల గెడ్డాలు, మీసాలు, హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడతో 90% కేసెస్ అక్కడతో ఆగిపోయి మేల్ లాగా వాళ్ళు బతకడం స్టార్ట్ చేస్తారు. ఈ కింద పార్ట్ ఏదైతే మేల్ ఆర్గాన్ ఉందో అది చేయించుకోవడానికి మాత్రం వెరీ ఫ్యూ, అంటే ఒక 1000 మందిలో ఒక 5-4 తప్ప మిగతా వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోరు. ఓకే, అంటే మేల్ దాని గురించి అడిగేదాని ముందు